సంచలనం రేపిన కమర్షియల్ ట్యాక్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున కేసు సీఐడీకి బదిలీ చేసినట్లు తెలిపింది. అటు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సహా కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై కేసు నమోదైంది. ఇప్పటికే 1,400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. సీసీఎస్ పీఎస్లో 5 ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. సంచలనం రేపిన కమర్షియల్ ట్యాక్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున కేసు సీఐడీకి బదిలీ చేసినట్టు తెలిపింది. అటు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సహా కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై కేసు నమోదైంది. ఇప్పటికే 1,400 కోట్ల స్కామ్ జరిగినట్టు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. సీసీఎస్ పీఎస్లో 5 ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిసిఎస్ పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన ఉదయం నుంచి కూడా ఈ కేసు దర్యాప్తు చేపడుతా ఉన్నారు. ఇంతకు ముందే రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటూ ఆ నిర్ణయాన్ని ఇప్పటికే వివిధ విభాగాలకు చెందినటువంటి పోలీస్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. కమర్షియల్ ట్యాక్స్ అవకతవకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొని సిసిఎస్ లో నమోదైనటువంటి కేసులన్నింటినీ కూడా ఇమీడియట్ గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడికి బదిలీ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఫిర్యాదు అందినటువంటి వెంటనే పోలీసులు జరిపినటువంటి దర్యాప్తులో ఇప్పటి వరకు ఉదయం 1000 కోట్లు కాగా ఇప్పటి వరకు జరిపినటువంటి దర్యాప్తులో 1,400 కోట్ల మేరకు ఈ అవకతవకలకు పాల్పడ్డారు సేల్ ట్యాక్స్ పేరుతో అంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దీంట్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్, అదే సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఉన్నత హోదాలో ఉన్నటువంటి సేల్స్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి మొత్తం 5 మంది అధికారులు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా ఈ డ్యూటీస్ నిర్వహించి ప్రభుత్వానికి చెందినటువంటి 14 కోట్లు సేల్స్ ట్యాక్స్ ద్వారా వసూలు చేసి ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి కట్టకుండా ఇష్టానుసారంగా వీళ్ళు డబ్బులని సొంతానికి ఉపయోగించి ఆ రికార్డ్స్ అన్ని కూడా మాయం చేశారన్నట్టుగా కూడా ఆఫీస్ లో ఉన్నటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి హార్డ్ డిస్కులతో సైతం రికార్డ్స్ అన్నిటి కూడా అక్కడ మాయం చేసి ఎక్కడ కూడా ఆధారం లేకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళు నిర్వహించారు అనే దానిపై కూడా అధికారులకు ఇదంతా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయం నుంచి వస్తున్నటువంటి వార్తలన్నీ సుమోటో కిందకి తీసుకొని ఈ కేసు స్థానిక పోలీసులతో కాకుండా రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేపడితే అసలు వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయంటూ కూడా ఈ కేసుని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. వైశాలి రైట్. ఇంకా ఇప్పటికే 5 పోలీసులు అరెస్ట్ చేసినట్టు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది కదా, ఇక ముందు అప్డేట్స్ ఏంటి దీనిపై? ఈ 5 నిందితులు గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్, మిగతా 4 నిందితుల్లో 3 సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులు, ఒకటి కంపెనీ ఏదైతే 72 కంపెనీలు ఈ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సపోర్టెడ్ గా టెక్నికల్ గా సైంటిఫిక్ గా సపోర్ట్ చేయడము, దాని ద్వారా ఈ చెల్లింపుల ప్రక్రియ సాగుతున్నటువంటి ఒక ప్రైవేట్ కంపెనీపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 5 నిందితుల్లో 4 ఎండోన్మెంట్ ఈ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి 3, ఒకరు కంపెనీ యజమాని, మరొకరు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్. ఇదంతా కూడా చీఫ్ సెక్రటరీ మాజీ సోమేష్ కుమార్ నేతృత్వంలోనే ఈ ఆదేశాలు పార్టీ అయ్యాయి, ఆదేశాలను జారీ చేశారు. సోమేష్ కుమార్ కి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయి. తన అకౌంట్ కి ఈ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డబ్బులన్నీ కూడా వసూలైన తర్వాత నేరుగా తన అకౌంట్ లోకి వెళ్లినటువంటి ఖాతాలన్నీ కూడా మాయం చేశారు.
ఆ డేటా అంతా కూడా దొరకకుండా దాన్ని ఎరేజ్ చేశారనే దానిపై మాత్రం అభియోగాలు మోపుతూ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఆడిటింగ్ చేసినటువంటి క్రమంలో ఈ డబ్బులు చెల్లింపులు లెక్క తేలకపోవడంతో పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందనేది భావించినటువంటి అధికారులు ఫిర్యాదు ఇచ్చినటువంటి వెంటనే ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిఐడికి కేసులు బదిలీ అయింది కాబట్టి 5గురికి సిఐడి నుంచి నోటీసులు అందజేసిన తర్వాత వీళ్ళు సిఐడి కార్యాలయం ముందు హాజరయ్యి ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కోవాల్సిందిగా మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం కూడా జారీ చేసింది. సోమేష్ కుమార్ వచ్చినటువంటి డబ్బులన్నిటే తను స్వయంగా శివారు ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేశాడు, పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టాడు అనేది కూడా అతనిపైన అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులనే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలోకి మలిపి సోమేష్ కుమార్ ఈ భూములు కొనుగోలు చేశాడు అనే దానిపై కూడా సిఐడి త్వరలో దర్యాప్తు చేసి సోమేష్ కుమార్ చెందినటువంటి ఆస్తుల చిట్టా అంతా కూడా బయట పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైశాలి రైట్. అయితే ఇది సిబిఐకి ఇవ్వడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి? అందులోనూ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నందున విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది? సిఐడి దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏవైనా కుంభకోణాలు జరిగినప్పుడు, ఏదైనా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు, ఫైల్స్ తారుమారు చేసినప్పుడు, సేమ్ గతంలో ఫోన్ ట్యాపింగ్ ఏ రకంగా వీరు సొంతానికి ఉపయోగించుకొని పోలీస్ డ్యూటీని అంతా కూడా వీళ్ళు మిస్యూజ్ చేసి సొంతానికి ప్రజాప్రతినిధులది, నాయకులది, ఇంట్లో కుటుంబ సభ్యులది, భార్యాభర్తల కన్వర్సేషన్, ఒక కానిస్టేబుల్ ఏకంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి అమ్మాయిల బాధితుల యొక్క కన్వర్సేషన్స్ కూడా విని ఎంత దిగజారిపోయినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఉన్నారనేది కూడా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ దాని అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే దానిపైన ఎంక్వైరీ వేసి అవన్నీ కూడా బయటకు తీస్తున్నటువంటి క్రమంలో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా 1400 కోట్లకు మించి అవినీతి జరిగింది. అది స్పష్టంగా లెక్కల్లో తేలట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఇదంతా జరిగింది. ఇది సిసిఎస్ మొదట అధికారులు ఫిర్యాదు చేసిన సిసిఎస్ టెక్నికల్ పరంగా ఈ ఇష్యూనంతా కూడా బయటకు తీయడానికి కొంత టైం ఏర్పడుతుంది. ఇది ఇమ్మీడియట్ గా ఏం జరిగింది అనే ఒక వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ కేసు సిఐడికి ఇస్తేనే త్వరగా ఈ లెక్కలన్నీ కూడా బయటకు వెళ్తాయంటూ భావించినటువంటి ప్రభుత్వం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడికి ఈ కేసుని అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి త్వరలో ఈ కేసులో ఎవరైతే అక్రమాలకు పాల్పడి, అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలుగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులని వీరు తారుమళ్లించారో ఆ నిందితులందరిపై కూడా కఠిన చర్యలు తీసుకున్న విధంగానే ఈ సిఐడి టీమ్ ని ఈ కేసుకి బదిలీ చేసింది. కాబట్టి సిఐడి రేపటి నుంచి రంగంలోకి దిగి సిఐడి అధికారులు ఈ 5గురు నిందితులకు నోటీసులు జారీ చేసి వారి దగ్గర నుంచి వివరణ కోరి వారు తప్పు చేసినట్టయితే చట్టపరంగా వీరందరినీ కూడా జైలుకి పంపించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. వైశాలి.